రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో వాడి వేడిగా పొలిటికల్ ప్రాజెక్టుల టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అటు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లకు సంబంధించి సందర్శించబోతుంది బీఆర్ఎస్. మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ కూడా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను విస్మరిస్తుంది అంటూ కూడా ఏదైతే ఆరోపిస్తుంది. సో మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రాజెక్టుల పొలిటికల్ టూర్స్ కొనసాగుతున్నాయి. ఈ టూర్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల రణరంగాన్ని ముందుగానే తెలంగాణలో అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ముందస్తు వేడిని రాజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వాటర్ వార్ గా ఇద్దరు కూడా ఇటు గోదావరి నది జలాలను వినియోగించుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని బీఆర్ఎస్ చెప్తుంటే ఆ కట్టిన ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేయడమే కాదు, అది కుంగుబాటుకు అక్కడ జరిగిన పిల్లర్ల అవకతవకలు అక్రమ నిర్మాణం పైన పూర్తి స్థాయిలో గతంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రుల బృందం పర్యటించిన నేపథ్యంలో దానికి కౌంటర్ అటాక్ గా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా ప్రత్యేక బస్సులలో ఇటు తెలంగాణ భవన్ నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యారు. సునీత, కొద్దిసేపటి క్రితమే జనగామ నుంచి వరంగల్ వైపుగా బస్సులతో పాటు భారీ ఎత్తున ర్యాలీగా సాగుతున్న పరిస్థితి ఉంది. జనగామలో అటు జనగామ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరు కూడా వాళ్ళందరికీ స్వాగతం పలికి భారీ కాన్వాయ్ తోటి వరంగల్ వైపుగా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందానికి సంబంధించిన వాహనాలు కదులుతున్నాయి. మరి కాసేపట్లో స్టేషన్ గన్పూర్ చేరుకుంటాయి. అక్కడ కూడా స్వాగత ర్యాలీ ఏర్పాటు చేశారు. అనంతరము వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి 2వ డివిజన్ వంగపాడు వద్ద ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున స్వాగత ఏర్పాటు చేశారు. ఒకవైపు ఇటు భారీ కాన్వాయ్ తో బస్సులలో బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు వెళుతుంటే ఇటు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా మేడిగడ్డలో ఏముంది, అక్కడికి ఎందుకు వెళ్లారని చెప్పేసి విమర్శించిన వాళ్ళే మళ్ళీ తిరిగి ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళే అక్కడికి వెళ్లడము దొంగ అన్న చందంగా మారిందంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట, అటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు వరంగల్ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేడిగడ్డ అన్నారము పర్యటన నేపథ్యంలో గతంలో 1,00,000 కోట్ల అవినీతిని కప్పిపుచ్చడానికే ఈ రోజు మభ్యపెట్టడానికి, మరొకసారి ప్రజలను మోసగించడానికి, నీళ్ల పేరుతోటి దగా చేయడానికే బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్తున్నారంటూ ఇటు కాంగ్రెస్ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత, మొత్తానికైతే ఎలాంటి అరెస్టులు గానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారిక పర్యటనకు సంబంధించి అనుమతులతోటే బీఆర్ఎస్ నేతలు ముందుకు సాగుతున్నారు. మరి కాసేపట్లో భూపాలపల్లికి చేరుకొని అక్కడ లంచ్ అనంతరము మేడిగడ్డకు వెళ్లి అక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఏదైతే 7th బ్లాక్ లో 3 పిల్లర్లు కుంగాయో వాటిని రిపేర్ చేసే టెక్నాలజీ ఉందంటూ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే సంచలన ఆరోపణలు చేశాడు. మేడిగడ్డను కూల్చే ప్రయత్నమే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉంది, దానికి సంబంధించిన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తాము, నిపుణుల కమిటీ తోటి మేము ఈ రోజు అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. మరోవైపు అక్కడ చూసుకున్నట్లయితే అటు డ్యామ్ దగ్గర కూడా ప్రత్యేకించి ఒక స్టేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అక్కడ ఏమైనా సభ ఏర్పాటు చేస్తున్నారా? వేదిక అయితే రెడీ అవుతున్నట్లుగా మనకు ఐన్యూస్ స్క్రీన్ పైన కూడా కనిపిస్తున్నాయి. ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? ఎస్ సునీత, అది సభ అంటే పబ్లిక్ మీటింగ్ కాదు. బీఆర్ఎస్ నేతలు డ్యామ్ సేఫ్టీ పైన ఒక నిపుణుల కమిటీ తోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీడియాకు అందించడం కోసము అక్కడ ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఆ లంచ్ అనంతరము భూపాలపల్లి నుంచి నేరుగా మేడిగడ్డకు చేరుకొని ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎక్కడెక్కడైతే 7th బ్లాక్ లో కుంగిన పిల్లర్లకు ఎలాంటి మరమ్మతులు చేయొచ్చు, ఎలాంటి నాణ్యతమైనటువంటి ప్రమాణాలతోటి రిపేర్లు చేయొచ్చు, ఆ టెక్నాలజీ ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పడమే కాదు, మేము మాటల్లో కాదు ఆ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంజనీర్ల బృందంతో మేము ఒక ప్రజెంటేషన్ ఇప్పిస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్పాడు. అందులో భాగంగానే అక్కడ మేడిగడ్డ వద్ద ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కోసము ఏర్పాట్లు చేస్తున్నారు. సునీత, మరి కాసేపట్లో అక్కడికి చేరుకొని ఈ యొక్క మీడియా ముఖంగా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అందించనున్నారు. కుంగిన పిల్లర్లు 7th బ్లాక్ కు సంబంధించి ఎలా రిపేర్ చేయొచ్చు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎంత మళ్ళీ ఖర్చు అవుతుంది అనేది కూడా
వాళ్ళు ప్రశాంత్, ఇప్పుడు ఇంకో పక్క చూసుకున్నట్లయితే అటు అధికార పార్టీ ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీ పైన అంటుంది. గతంలో కూడా ఏదైతే అధికార పార్టీ అటు ప్రతిపక్షాలకు బీజేపీకి అదే విధంగా బీఆర్ఎస్ కు కూడా పంపించింది, ఆహ్వానాలు పంపించింది. మీరు కూడా రావచ్చు మేడిగడ్డ సందర్శనకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఆహ్వానం పంపించింది దాన్ని ఏదైతే బీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఎవరు కూడా అందరూ కూడా తిరస్కరించారు. అక్కడ ఏముంది చూడడానికి అంటూ కూడా సెటర్లు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి సెటర్లు వేసిన వాళ్ళే ఈ రోజు అక్కడికి వెళ్లి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపిస్తుంటే మరి దీనికి సంబంధించి అధికార పార్టీకి జవాబు ఇస్తున్నారా ప్రతిపక్ష నేతలు? ఎస్ సునీత, అయితే గత నేతలు బీఆర్ఎస్ పై విరుచుకపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ నేతల ధనదాహానికి కేంద్రంగా కాళేశ్వరం ప్రాజెక్టు అయింది. వాళ్ళు ఎంతసేపు అవినీతి చేసుకొని డబ్బులు కూడా పెట్టుకున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల రైతుల ముంపు ప్రాంతాలకు సంబంధించిన వరద ముప్పుకు గురవుతున్న పంటలకు నష్టపరిహారం గానీ వరద ముప్పుకు గురైన రైతులకు గానీ ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో అక్కడ రైతులంతా కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ నేతలను అక్కడ ముప్పు గ్రామాల రైతులు అడ్డుకునే అవకాశం కూడా ఉంది సునీత. అయితే దీనిపైన కాంగ్రెస్ ఇప్పటికైతే వరంగల్లో కానీ ఇటు భూపాలపల్లిలో కానీ ఆరోపణలు చేయకుండా గతంలో ఏదైతే బీఆర్ఎస్ పెట్టిన ఆంక్షలన్నిటినీ తొలగించేసి ఎలాంటి పోలీస్ పహారా లేకుండా నేరుగా వెళ్లి చూసుకునే అవకాశం అయితే కల్పించింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అక్కడికి ఆంక్షలు విధించారు. కాళేశ్వరం ప్రాజెక్టు చూసడానికి వీలు లేకుండా ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ నిర్బంధాలు చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన పర్వం చూసిన పరిస్థితి నుంచి ఇప్పుడు చూస్తే కనుక ప్రతిపక్ష పార్టీని ప్రభుత్వమే నేరుగా ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగిన అవినీతి, అక్కడ జరిగిన అక్రమాలు, అక్కడ జరిగిన నిర్మాణ లోపాలు, అక్కడ జరిగినటువంటి ఇబ్బందులను వాళ్ళు కూడా స్వయంగా చూడాలని చెప్పేసి గతంలో మేము పిలిచినప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు వాళ్ళే స్వయంగా చూస్తున్నారు, చూడనివ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు వదిలిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది సునీత. అయితే అక్కడికి వెళ్ళాక వీళ్ళు చూసి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారనేది మాత్రం కొంత వాతావరణం చూస్తున్నారు సునీత. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.